పరమ వినయంతో కొద్ది మాటలలో మాట్లాడతారంతే రాముడితో. తన ప్రజ్ఞ గురించి కానీ తన గొప్పతనం గురించి కానీ ఒక మాట మాట్లాడరు. సీతమ్మ వైభవం గురించి మాట్లాడతారు. నిజంగా హనుమ యొక్క ఉపాసన చేస్తే, హనుమ జీవితాన్ని పరిశీలిస్తే, ఈశ్వరుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని లోకం యొక్క రక్షణ కొరకు ఎలా ఉపయోగించాలో, దాన్ని స్వార్థ ప్రయోజనానికి ఎలా దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలో అలవాటవుతుంది. అందుకే అసాధ్య సాధక అన్న బిరుదు వాక్యాన్ని పొందారు మహానుభావుడు. అంత వేగం ఉన్నా ఆయనే, అంత నిశ్చలంగా కూర్చున్నా ఆయనే, అంత వేగంగా వెడుతూ అంత నిశ్చలంగా మనసులో రామపాదములు పట్టుకున్నా ఆయనే, అంత శక్తి ఉన్న ఆయనే, అంత వినయం ఉన్న ఆయనే, అంత మాటకారి ఆయనే, అంత తక్కువ మాట్లాడేదే ఆయనే, అంతటి విద్వాంసుడు ఆయనే, అంత గొప్పగా తక్కువసేపు తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగలిగిన వారు ఆయనే. రెండు భిన్నమైనటువంటి ప్రవృత్తులన్నీ కూడా హనుమయందు కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. లోకంలో ఎన్నో సాధించానని చెప్పవచ్చు, కానీ ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైకశ అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనమేశ్వర అంటారు పోతన గారు భాగవతంలో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు, నాన్న లోకాలన్నీ గెలిచాను, అది సాధించాను, ఇది సాధించానంటావు. నాన్నగారు, మీ ఇంద్రియాలని మీరు గెలిచారా? మీ ఇంద్రియాలని మీరు గెలిస్తే మీకు లోకంలో శత్రువు అన్నవాడు లేడు నాన్నగారు అంటాడు. మన కంటిని మనం గెలవలేము. చూడకూడనిది కనపడినప్పుడు చూడకూడనిది అని తెలిసినా చూడకుండా నిగ్రహించలేం. వినకూడనిది అని తెలిసినా వినకుండా ఉండం. ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియాన్ని గెలవడం సాధ్యం కాదు. కానీ హనుమ 5 ఇంద్రియములను గెలిచాడు. అందుకే ఆయన లాంటి యోగి పుంగవుడు లోకంలో ఉంటాడు. అసలు లంక ఎందుకు కాలిపోయింది అంటే, ఎందుకు రావణ సంహారం అయిపోయింది అంటే హనుమ మాట వల్ల కాలిపోయింది. ఆయన ఒక మాట అన్నారు, సీతామాత దర్శనం చేసి యోగి పుంగవుడుగా కూర్చుని ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో రిషూతన నీయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు. వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు, ఈ లంక ఉండదు, ఈ లంక కాలిపోతుంది, రావణుడు సంహరింపబడతాడన్నారు. యోగి మాటకి ఎదురు లేదు. యోగి నిజం చెప్పడం కాదు, యోగి నోటి వెంట వచ్చిన మాట ఈశ్వరుడు నిజం చేస్తాడు. అందుకే పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి, అది వమ్మవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. తనకి పరమభక్తుడైన వాడన్న మాటే అబద్ధమైపోతే ఇక ఈశ్వరుడు ఉన్నాడన్న ఆస్తిక్యం ఎక్కడుంటుంది? అందుకే భాగవతంలో బలిచక్రవర్తి ఆఖ్యానంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. యోగిని ఎందుకు రక్షిస్తాను భక్తుణ్ణి అంటే, వాణ్ణి రక్షించడానికి కాదు, అటువంటి వాడు రక్షింపబడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. నా కోసం భక్తుణ్ణి రక్షిస్తున్నాను, వాడి కోసం కాదన్నాడు. మహాయోగి హనుమ నోటి వెంట ఒక మాట వచ్చిందా, ఆ మాట నిజమైపోవలసిందే. మీరు పరాశర సంహిత చదవండి. 12 నెలలలో చైత్రమాసంతో మొదలుపెట్టి పాల్గొన మాసం వరకు ఒక్కొక్కరు హనుమని ఎలా ఉపాసన చేశారో, ఆయన్ని ఉపాసన చేస్తే ఆయన ఎలా సిద్ధిని అనుగ్రహించారో అర్థమవుతుంది. అంతటి మహితాత్ముడు రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.